ఇప్పుడు ఏవైతే ఫైనల్ పాయింట్స్ నేను చెప్తానని ప్రామిస్ చేశానో అవి ఇప్పుడు చూద్దాము. ఎందుకు ఆ కరెక్షన్స్ ప్రోగ్రెషన్స్లో ఈ యాంగిల్లో మనం చూడాలి, ఇదే యాంగిల్ కరెక్ట్ అనే విషయం ఎలా ఎస్టాబ్లిష్ అయింది అనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఇది బుక్లో ఇవ్వబడిన ఫస్ట్ చార్టు, ఎగ్జాంపుల్ చార్టు. ఇక్కడ జూపిటర్ ఏమో క్యాప్రికాన్లో పొజిట్ తీసుకుని ఉన్నాడు రౌండ్ 1లో. 0 to 12 జూపిటర్ క్యాప్రికాన్లో పొజిట్ తీసుకుని ఉన్నాడు. ఆయన కంప్లీట్గా రౌండ్స్ ఇట్లాగా మనం రాసుకున్నాం, అంటే ఇయర్ వైజ్ 1 to 2, 2 to 3. ఇప్పుడు నేను కీవర్డ్స్కి వస్తాను. కీవర్డ్ ఇక్కడ జూపిటర్ 6th ఇయర్లో జూపిటర్ ట్రాన్సిట్స్ జెమిని అన్నాడు. జెమిని ఈ 6 ఏదైతే ఉందో ఈ 6ని మన చార్ట్లోని ఇక్కడ ట్యాగ్ చేయాలి. సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కాదు, సెకండ్ పార్ట్లో ట్యాగ్ చేయాలి. అక్కడ ట్రాక్ చేయాలి మనం. 6th ఇయర్ అంటే పర్సన్ మూవింగ్ ఫ్రమ్ 5 to 6. నెక్స్ట్ 9th and 10th years when Jupiter transits Virgo owned by Mercury, Libra owned by Venus. Again same point, 10, 9 అనేది బ్యాక్ ఎండ్, 10, 9 అనేది రెండో పార్ట్. ఇందులో ఎంత గూఢార్థం ఉందనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో బ్యాక్ ఎండ్ పట్టుకోవాలి, లాస్ట్ దిక్ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 11, 12 ప్రోగ్రెషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ 2 ఎక్కడికి వెళ్ళింది, క్యాప్రికాన్ నుంచి కుంభానికి జూపిటర్ ప్రోగ్రెస్ అయ్యాడు. ట్రాన్సిట్ కాదు, ప్రోగ్రెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్సిట్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇది లగ్నం చేసుకున్నాడు. ఇక్కడ మనకి ఏజ్ 13 నుంచి ఏజ్ 24 వరకు ఆయన ఈ చక్రం పట్టుకున్నాడు, ఈ చక్రాన్ని పట్టుకున్నాడు. సో మన నెక్స్ట్ కీవర్డ్ 14 to 15. ఈ 14, 15 కూడా రెండో పార్టు అని మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ మీరు క్లియర్గా చూస్తారు. 14, 15 చెప్తున్నాడుగా. ట్రాన్సిట్స్ పైసీస్ అండ్ ఏరీస్. అండ్ ఆ బేసిస్ మీదనే ఇక్కడ నేను ఈ బుక్ కరెక్షన్ చెప్పాను. అట్ 20 when Jupiter transits Mercury's exaltation sign, అంటే విర్గోలో ఎప్పుడైతే జూపిటర్ వచ్చాడో 20 yearsకి వస్తాడు. ఇవన్నీ కూడా ఎండింగ్ ఏజెస్ అనమాట. సో 20 yearsకి వర్గోలోకి జూపిటర్ వస్తాడు, ప్రోగ్రెసివ్ జూపిటర్. సో విర్గోలోకి ప్రోగ్రెసివ్ జూపిటర్ ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఆల్రెడీ బర్త్ చార్ట్లో వీనస్ ఉన్నాడు D1లో. అండ్ వన్ మోర్ కరెక్షన్, నేటివ్స్ 32nd year మ్యారేజ్ ఈజ్ హ్యాపెనింగ్. సో థర్డ్ రౌండ్ జూపిటర్ థర్డ్ రౌండ్లో మనకి ఇక్కడ మ్యారేజ్ ఫ్రాక్టిఫై అవుతుంది. ఇక్కడ మనకి 24 వచ్చేసింది కదా. సో 24 నుంచి ఇక్కడ మనం 25 అంటాం. ఇంక ఇక్కడ నుంచి నేను ఓన్లీ ఎండ్ నెంబర్సే వేస్తున్నాను అనేది చూసుకోండి. సో 31 అంటే 30 to 31 అని అర్థం. ఈ పీరియడ్లో అతనికి మ్యారేజ్ ఫ్రాక్టిఫికేషన్ జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి 23, 24 అయింది. సో ఇక్కడ 24 to 25, 25 to 26, 26 to 27, 27, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇక్కడికి వచ్చేసరికి అతనికి మ్యారేజ్ ఫ్రాక్టిఫై అయింది. బికాజ్ ఇక్కడ నెటల్ వీనస్ ఉన్నాడు చార్ట్లో.